హాయ్ సార్, గుడ్ నమస్తే మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. బిల్ రెడీయా? ఇదిగో బిల్. చెక్ చేయండి సార్. సరే చెక్ బుక్ ఇవ్వు. ఓకే సార్. అతనికి ఇవ్వు. ఇదిగో. సరే ఉంటాను సార్. Excuse me. హాయ్ మ్యామ్. I need 1 liter olive oil, pista, millets and mixed dry fruits. Okay, madam. Okay. మిలెట్స్ తీసుకురా. అక్కడ. మీరేంటి ఇక్కడ? ఈ షాప్ మనదే. ఓ అలాగా. కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతారా? వద్దండి, నేను వెళ్తాను. ఒక్క నిమిషం. మీ పేరేంటి? కావ్య. లాస్ట్ టైం కలిసినప్పుడు మీ నెంబర్ ఇస్తా అన్నారు కదా, ఇప్పుడు ఇస్తారా? గివ్ మీ యువర్ మొబైల్. బాయ్. థ్యాంక్ యూ. వెళ్ళి పడుకోమ్మా. అలాగే అమ్మా. బాయ్ నానా, గుడ్ నైట్. బాయ్ అమ్మా, గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నాం? మా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేయడానికి. వెళ్దామా? ఓకే. రాజ్, కావ్య నా ఫ్రెండ్. తను మీ ఫ్రెండ్ అయితే మరి మేమ్రా? అరే మనమంతా ఫ్రెండ్స్. తను కొంచెం స్పెషల్. ఫ్రెండ్ కంటే ఇంకొంచెం ఎక్కువ. అర్జున్ జస్ట్ ఫ్రెండేనా? లేదు, లవ్ చేస్తున్నాను. మరి చెప్పావా? వీలు చూసుకొని చెప్తాను. మీరు ముచ్చట్లు పెట్టుడేనా, టీ ఏమైనా తాగుతారా? ఎప్పుడు టీ ఏంది కాక, ఈసారి పార్టీ చేసుకుందాం. ఏరా? అరే ఏ పార్టీ అయినా టీ పార్టీతోనే మొదలవుతుంది. కాకా మంచి మసాలా టీ ఇయ్యు. అలాగే. అబ్బాయి ఒకసారి అద్దాలు ఇయ్యవా? ఎందుకు? ఒక్కసారి మా ఆయనకు పెట్టుకుందాం. నువ్వేం అడిగినా ఇస్తా, కానీ ఆ అద్దాలు మాత్రం ఇయ్య. అబ్బో పెద్ద నీకే ఉన్నట్టు. అబ్బా ఏంటంటే ఎవరిని ప్రేమిస్తున్నావో అర్థమైందా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ కావ్య. హాయ్. అమ్మో, ఇది చెప్పరాలేదు, మళ్ళీ అది మిస్ అవుద్ది. నాకంటే ముందు కావ్యను ప్రేమించి తనేమైపోయిందా అని ఒక్కసారన్నా గుర్తు చేసుకోకుండా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని నా వెనకాల తిరుగుతున్నావు. తనను ప్రేమించిన మాట నిజం. నిన్ను చూశాక తనను మర్చిపోయాను. ఇప్పుడు తనను నిన్ను చూస్తుంటే నీపై ఆకర్షణ, తనపై ప్రేమ అనిపిస్తుంది. దాన్ని నిజమైన ప్రేమ అంటారు. అయినా ఎప్పుడు పడితే అప్పుడు పుట్టేది ప్రేమ కాదు, కామం. అసలు ప్రేమ అంటే మనకు జన్మనిచ్చిన అమ్మ లాంటిది. మనం అమ్మకి ఒకేసారి పుట్టడం ఎంత నిజమో, ప్రేమ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా డబ్బు అందం ఇవేవీ చూడకుండా
ఒకేసారి ఒక్కరి మీద పుట్టేదే నిజమైన ప్రేమ. నువ్వు తనకు దూరం అయ్యావని సూసైడ్ చేసుకుంది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది. ఈ రోజు ఇలా మన ముందుంది. చిన్నప్పటి నుంచి నీకు నచ్చినవన్నీ దూరం చేశాను, కానీ నువ్వు ఎప్పుడూ ఏమీ అనలేదు. చివరకు నువ్వు ప్రేమించిన అబ్బాయిని కూడా దూరం చేశాను. ఇప్పటి వరకు నీ చిన్న చిన్న సంతోషాలన్నీ దూరం చేశాను, కానీ ఇప్పటి నుంచి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండే నీ అర్జున్ని నీకు ఇస్తున్నాను. ఐ లవ్ యూ కావ్య. ఆ రోజు ఇదే మాట చెప్పి వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే మాట చెప్తున్నావు. అప్పుడు ప్రేమంటే అందమే అనుకున్నా, కానీ అది ఉట్టి ఆకర్షణ మాత్రమే అని తెలుసుకున్నా. అందమంటే అప్పుడప్పుడు హోటల్లో వెళ్ళి తినే బిర్యానీ లాంటిది. అదే ప్రేమైతే అమ్మ చేతి గోరుముద్ద లాంటిది, అద్భుతమైనది. అది ఈ ప్రపంచంలో ఒకే ఒక చోట దొరుకుతుంది. అది నీ దగ్గరే అని నా మనసు చెప్తుంది. ఇప్పుడు నీ మనసు ఒప్పుకున్నా నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకు? అప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగినప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నిన్ను నమ్మి మోసపోవాలి అనుకోవడం లేదు. గతం శవం లాంటిది, భుజంపై మోస్తూ ఎంతో దూరం నడవలేము. నా గతం కూడా అంతే. ఇప్పటి నుంచి నువ్వే నా ప్రాణం. నేనొక జీవోత్సవాన్ని. నువ్వు ప్రాణం పోస్తే తప్ప నేను జీవించలేను. మన్నించవా 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 మన్నించవా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.